ఓం శ్రీ గురువే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి జ్యోతిష శాస్త్రములో 8వ రాశి అయిన వృశ్చిక రాశి. ఈ రాశి వ్యక్తులు ఎలా ఉంటారు, వీరి బలాబలాలు, బలహీనతలు, ప్రేమ జీవితం, కెరీర్, ఆరోగ్యం అన్ని పూర్తి వివరాలతో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంట్ చేయండి. వృశ్చిక రాశి అక్టోబర్ 23 నుండి నవంబర్ 21 మధ్య జన్మించిన వారికి చెందుతుంది. ఈ రాశి యొక్క ఆధిపత్యం మంగళుడు. కానీ ఆధునిక జ్యోతిష్ శాస్త్రములో ప్లూటో కూడా సహాధిపత్యంగా పరిగణించబడుతుంది. ఈ రాశి నీటి తత్వానికి చెందినది. నీటి తత్వము అంటే భావోద్వేగాలు, లోతైన ఆలోచనలు, సహనశీలత ఎక్కువగా ఉండే వ్యక్తిత్వం. వృశ్చిక రాశి వ్యక్తులు బలమైన మనోధైర్యం, లోతైన ఆలోచన శక్తి మరియు దృఢ నిశ్చయము కలవారు. వీరు సాధారణముగా చుట్టూ ఉన్నవారిని గమనిస్తూ లోపల గాఢముగా ఆలోచిస్తూ ఉంటారు. వారి వ్యక్తిత్వంలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు తెలుసుకుందాం. ఏ పని అయినా ఒకసారి మదిలో పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు ఆగరు. తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యతగా ఉంచుతారు. ఒకసారి ద్రోహం చేసిన వారిని మర్చిపోవడం వీరి స్వభావం కాదు. నిజం కోసం పోరాడుతారు. వీరి యొక్క వ్యక్తిత్వం అంతు చిక్కనది. వీరి మనస్సును అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీరి యొక్క బలాల విషయానికి వస్తే శక్తివంతమైన ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ, అంకిత భావం, దృఢమైన సంకల్పం కలిగి ఉంటారు. వీరి యొక్క బలహీనతలను చూస్తే అసూయాభావం, అధిక గోప్యత, కఠినత్వం, తక్కువగా నమ్మడం వీరి యొక్క బలహీనతలుగా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వ్యక్తులు ప్రేమలో తీవ్రంగా మరియు నిబద్ధతతో వ్యవహరిస్తారు. ఒకసారి ప్రేమలో పడితే పూర్తిగా అంకితమవుతారు. వృశ్చిక రాశి వారికి కర్కాటకం, మేనం, కన్య, మకర రాశి వారు అనుకూలమైన రాశులుగా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి కష్టపడే నైపుణ్యం బాగా ఉంటుంది. వీరికి విశ్లేషణాత్మక దృష్టి ఉన్నందున వీరు గూఢచార వ్యవస్థ, సైన్యం, పోలీసు రంగం, పరిశోధన, సైంటిఫిక్ రంగాలు, మానసిక వైద్యులు, డాక్టర్లు, శాస్త్రచికిత్స నిపుణులు, వ్యాపారంలో రిసుకు తీసుకునే రంగాల్లో అనగా స్టాక్ మార్కెట్లు మొదలైన రంగాలలో రాణించగలరు. ధనం విషయంలో వీరు శ్రమించి సంపాదించే శైలి కలవారు. ఒక్కసారి సంపాదించితే దానిని సురక్షితముగా నిలుపుకోవడంలో నిపుణులు. వీరి యొక్క ఆరోగ్యం పరంగా చూస్తే వృశ్చిక రాశి వారు ప్రజనన వ్యవస్థ, మూత్ర సంబంధిత విభాగాలు మరియు హార్మోనల్ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వారు ఎక్కువగా భావోద్వేగ ఒత్తిడికి గురవుతారు. అందువల్ల మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి వారు యోగా చేయడం, ధ్యానం, ఒత్తిడిని తగ్గించడానికి హాబీలను అభివృద్ధి చేయడం, నిద్రను పుష్కలంగా పొందడం వలన వారి యొక్క ఆరోగ్యాన్ని మంచిగా చూసుకొనవచ్చును. వృశ్చిక రాశి మొత్తం 4 పాదాలు గల నక్షత్రాలలో విభజించబడుతుంది. ఈ రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అనే నక్షత్రాలను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం అనగా 2025 విశ్వావసునామ సంవత్సరములో వృశ్చిక రాశి వారికి కొన్ని శుభవార్తలు, అనుకూల ఫలితాలు గ్రహచారాల ఆధారముగా కనిపిస్తున్నాయి. ముఖ్యముగా రాహు, కేతు, శని, బృహస్పతి గ్రహాల మార్పులు వృశ్చిక రాశి వారికి ప్రభావం చూపించనున్నాయి. దీని కారణముగా వృశ్చిక రాశి వారు కొన్ని శుభవార్తలు వినబోతున్నారు. అది ఏంటో చూద్దాం. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల, ప్రేమ జీవితంలో ఆనందం, పిల్లల విద్యారంగ ఫలితాల్లో గమనించదగ్గ పురోగతి ఉండే అవకాశం ఉంటుంది. దంపతులకు గర్భాధారణ శుభవార్తలు మరియు ఆరోగ్య ప్రగతి కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు వీరి జీవితంలో ఈ శుభవార్తలను రాబట్టుకోవడానికి కొన్ని శుభ ఫలితాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఏ పని అయినా పూర్తి చేయాలనే పట్టుదల కలిగి ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ తలొగ్గకుండా ముందుకు సాగుతారు. గోప్యత మరియు లోతైన ఆలోచన ఉంటుంది. వ్యూహాత్మకంగా ఆలోచించగలరు. రహస్యాలను రక్షించగలరు. బలమైన భావోద్వేగ నియంత్రణ కలిగి ఉంటారు. ఇతరులను ప్రభావితం చేసే శక్తి వీరికి అధికంగా ఉంటుంది. నిబద్ధత మరియు విశ్వసనీయత అధికంగా ఉంటుంది. ఒకసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకునే తత్వం వీరికి ఉంటుంది. ఎంతటి పోటీ ఉన్నా గెలవాలన్న కోరిక, శ్రమించే శక్తి వీరిని జీవితంలో పైకి తీసుకొస్తుంది. అదే మాదిరిగా
వృశ్చిక రాశి అధిపతి గ్రహం మంగళుడు కావడంతో మంగళ దోషము లేదా గరుడ గమన పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని పరిహారాలు చేయడం ఉత్తమం. మంగళ దోష పరిహారాలు ఏమి అనగా మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠించడం చాలా ఉత్తమం. మంగళ గ్రహానికి సంబంధించి అంగారక గాయానికి తైలాభిషేకం చేయడం చాలా ఉత్తమం. కులికా దోషం ఉన్నవారు కులికా హోమం చేయడం మంచిది. రక్తచందనం లేదా కోరల్ రత్నం ధరించడం వీరికి వరిస్తుంది. మంగళ శాంతి కోసం లాల్ మంగో ధరించడం అనుకూలంగా ఉంటుంది. దీనిని శుద్ధ మంత్రముతో శుభముహూర్తములు ధరించాలి. అదే మాదిరిగా శివారాధన చేయడం వీరిని కలిసి వస్తుందని చెప్పవచ్చు. శివుని ఆరాధన వృశ్చిక రాశి వారికి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రోజు 108 సార్లు జపించడం శ్రేయస్కరం. దానము మరియు సేవా కార్యక్రమాల విషయానికి వస్తే మంగళ దోషము నివారణకు ఎరుపు వస్త్రాలు, ఎరుపు పళ్ళు లేదా పేదవారికి దానం చేయాలి. అదే విధముగా రక్తదానము చేయడము కూడా మంగళ శాంతికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. హనుమంతుని ఆరాధన చేయడం వీరికి కలిసి వస్తుంది. హనుమంతుడిని ప్రార్థించడం వలన మంగళుడి అనుకూలత లభిస్తుంది. మంగళవారం రోజున హనుమాన్ ఆలయం దర్శనం చేయడం వీరికి కలిసి వస్తుంది. సాధారణ చిట్కాలు చేయడం వలన కూడా కొన్ని శుభ ఫలితాలను పొందవచ్చని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. సాధారణ చిట్కాలు అనగా ఉదయం ప్రాతకాలములో ధ్యానం చేయడం, నమ్మిన దేవత యొక్క నిత్య పూజ చేయడం, మురికి మాటలు, ఆగ్రహం తగ్గించడం, శుభమైన మాటలతో మంచి మనసుతో జీవితాన్ని గడపడం ద్వారా ఈ శుభ ఫలితాలను మరియు శుభవార్తలను పొందుతారని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదే విధముగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.